కళ్యాణ్‌ని తెలంగాణలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఎవరెవరో వచ్చి ఏదేదో అసలు అనరాని మాటలు, కుయ్యరాని కూతలు, చేయరాని పనులు చేస్తున్నారు. అది ప్రెస్ క్లబ్బా? ఆ ప్రెస్ క్లబ్‌లో ఎలా ఉండాలంటే బేసిక్ అన్నది తెలుసు అసలు వీళ్ళకి. మరి ఆ ప్రెస్ క్లబ్ యాజమాన్యమైనా గానీ ప్రెస్ క్లబ్‌కి వచ్చేసి ఎవరెవరు ఏదో చేసి ఎందుకు సైలెంట్ ఉన్నారో నాకు అర్థం కావట్ల. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. సో ఈ మూమెంట్లో అసలు వీళ్ళ వెనక అసలు ఎవరున్నారు ఏంటి అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి ఒక వర్షన్, తర్వాత వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ఇంకొక వర్షన్ వినిపిస్తాం. వీళ్ళు వినిపిస్తున్న మూమెంట్లో నేను వైసీపీ వాళ్ళు ఉండే అవకాశం ఎంత ఉంది అని చెప్పేసి నా వేలో క్రాస్ చెక్ చేస్తే నా వేలో ఇదంతా కూడా ఓకేనా, అలా క్రాస్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే అనిపించింది. ఎందుకు? మొన్న పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని మోడీ కలిశాడు, అవునా? అలా మోడీ వచ్చింది హైదరాబాద్కి ఎందుకు? ఆయనకి అఫీషియల్గా సభలే ఉన్నాయి అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిపి డెవలప్మెంట్ యాక్టివిటీ సంస్థ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఉన్నాయి. ఈ మూమెంట్లో ఒక 5-10 నిమిషాలు టైం ఇవ్వటానికే అసలు దొరకదని చెప్పేటువంటి ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర గంట ఉన్నారు, మన చంద్రబాబు గారి ఇంట్లో గంటన్నర దాదాపు ఉన్నారు. ఇది ఒక్కసారిగా ప్రపంచం అందరూ కూడా ఈ చంద్రబాబు అంటే ఎవరు, పవన్ కళ్యాణ్ అంటే ఎవరు అనేది చేశారు. ఇక చంద్రబాబు అనగానే ఆల్మోస్ట్ అందరూ తెలుసు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆబ్వియస్లీ ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు. అంటే వీళ్ళ క్రెడిబిలిటీ ఎంత ఒక్కసారిగా పెరిగిందంటే ఇక జగన్ తట్టుకోలేకపోతున్నాడు అనిపించింది నాకైతే. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? హలో, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, వీళ్ళు ఏంటి జగన్ ముందు అంతత మాత్రం బీజేపీకి అని చెప్పాలనుకున్నాడు. అవును కదా, క్రాస్ చెక్ చేయండి. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది ఏంటండి? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అమిత్ షాని కోరితే అమిత్ షా వచ్చేసి ఊరికవయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు చంద్రబాబుతో ఉన్నావు కదా అందుకని ఇలా చెప్తున్నామేమో, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్, అప్పుడు మారిపోతాడు ఆ మనిషి, జగన్ అలా కదయ్యా పర్మనెంట్ ఫ్రెండ్ మనకి, నువ్వు కూడా ఎంతో క్లోజ్గా ఉండు అని అమిత్ షా అన్నాడు పవన్ కళ్యాణ్తో. ఇదే కదా ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాడు. ఆ తర్వాత ఆయన నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నాడు. ఇంకా అదంతా వేరే విషయం. బట్ ఇప్పటికి కూడా ఘోరాతి ఘోరంగా పవన్ కళ్యాణ్ మాటలు అంటుంది ఎవరు ఏంటని చూస్తూ ఉన్నప్పుడు మరలా వేరే ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను టచ్ చేయలేకపోతున్నా ఆ పాయింట్ని. ఆ ప్రెస్ క్లబ్కి వస్తున్న ఆడవాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి మీరు గమనించండి. ఆ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళ భాషలను ఒకసారి మీరు గమనించండి. దాన్ని బట్టి మీకు అర్థమైంది వెనకాల ఎవరు ఉన్నారంటే. ఇక నేను చెప్పదలుచుకుంది, ఎప్పుడైతే నాగేశ్వర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అన్నాడో ఒక్కసారిగా బూమరాంగ్ అయిపోయింది. ఎందుకు? ఇదంతా జగనే చెప్పించాడరా అన్నట్టుగా అయిపోయింది. ఆయన నాగేశ్వరం కూడా పేటీఎం కూల్ అంటే రకరకాలుగా మాట్లాడుతూ పోయినారు. పాపం ఆయన హట్ అయిపోయాడు. నాకు ఎవరు ఇచ్చారా బాబు అది అన్నాడు. ఈలో మరలా సంతోషపడ్డాడు ఆయన. ఎలా? నన్ను ఈ రకం ట్రోల్ చేయడం ద్వారా నా చాలా సబ్స్క్రైబర్స్ పెరిగారు, రెవెన్యూ పెరిగింది, నాకు బాగా గుర్తింపు వచ్చింది అన్నాడు. ఆయన పాపం ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు కాసేపు ఏమో ఇప్పటివరకు నేను జైలుకే వెళ్ళలేదు, జైలు కూడా పంపండి, నా ఆత్మహత్య రాసుకుంటా అంటాడు. కాసేపేమో నా మీద కేసులు విత్డ్రా చేసుకోవాలి అంటాడు. కాసేపేమో రాజ్యమే నా మీద కేసులు పెట్టింది అంటాడు. కాసేపేమో నాకంతా బాగుంది, ఛానల్ క్రెడిబిలిటీ పెరిగిందని అంటాడు. ఏదేదో అంటున్నాడు. మరలా పాయింట్కి వస్తున్నాం. ఇక్కడ ఈయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి ముందు వరకు అంతా ఏమనుకున్నారండి? నాకు బాగా క్లోజ్ అయినటువంటి ఒక పెద్ద ఛానల్కి చెందినటువంటి డిబేట్స్ కూడా చేస్తారు వాళ్ళు. నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఇదే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏ రకంగా అమిత్ షా దగ్గర పవన్ కళ్యాణ్ అన్న ఏంటి చెప్పిందంటే నేను అన్న ఏమైనా నమ్మేటట్టు ఉందా, కొంచెం కాకపోతే కొంచెం ఆలోచించాలి కదా మీరు అని చెప్పేసి అంటే, అంతేలే మీకు ఎప్పుడు టీడీపీనే కావాలి అదేందని. ఓహో తమరు వైసీపీనా, ఇలాగైతే కష్టమని ఇక మీతో అన్న. చచ్చి అలా కాదు, క్వశ్చన్ చేయమని అడిగితే మాత్రం పార్టీలు అంటగడతారా అన్న. నిజంగా ఇలాగే ఉంటారండి ఆ వైసీపీ వీరాభిమానులు. ఓకేనా, యాంటీ హిందూ బ్యాచ్ ఎలా ఉంటారంటే నేను హిందూవే అంటారు, యాంటీ హిందూగా మాట్లాడతారు. చిచ్చి నా వైసీపీ సంబంధం లేదంటారు, మొత్తం జగన్ ఫేవర్గా మాట్లాడతారు. అలా వాళ్ళు ఏమన్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ వచ్చేసి ప్యాకేజ్ ఇస్తారు, ఆయన వచ్చేసి ఇదిగో ఈ రకంగానే టీడీపీ ఫేవర్గా ఉంటూ ఉంటాడు, ఇంకెన్నాళ్ళు ఎలాగే ఉంటాడు, రకరకాలుగా మాట్లాడారు. నాకు అనిపించింది అసలు ఈ వైసీపీలు దరిదాపు కూడా రానికూడదురా బాబు అనిపించింది. సో పాయింట్ ఏంటి ఇక్కడ? ఒక జర్నలిస్ట్గా ఉండి వాళ్ళు టచ్ చేసింది కూడా ఏంటి ఇక్కడ? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా వింటాడు అండ్ జగన్ వచ్చేసి ఎప్పటికప్పుడు బ్లేమ్ చేద్దాం చూస్తుంటాడు. ఇలానే కదా అన్నారు. ఇదే అందరిలోకి వెళ్ళేలా చేశాడు జగన్మోహన్ రెడ్డి నాగేశ్వర వ్యాఖ్యల ద్వారా.
ఏమని? జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఇప్పటికి ఎన్డీఏలో లేకపోయినా ఇప్పటికి బీజేపీకి ఫేవర్గానే ఉన్నాడు. బట్ చంద్రబాబు నాయుడు ఏంటి 2018 ఆ సమయంలో కాంగ్రెస్ జట్టుకడాడు తెలంగాణలో, బీజేపీకి సంబంధించి మోడీ వ్యక్తిగత విషయాలు కూడా తప్పుగా మాట్లాడాడు. మరలా 2024 వచ్చేసి మళ్ళీ బీజేపీతో క్లోజ్ అయ్యాడు. కమింగ్ టు పవన్ కళ్యాణ్, ఇతను సైతం 2014లో బీజేపీకి జైకొట్టి ఆ తర్వాత పాచిపోయిన లడ్డూలు అంటూ ప్రత్యేక ప్యాకేజ్ గురించి తప్పుగా మాట్లాడి మరలా అదే బీజేపీకి దగ్గరయ్యాడు. సో మీరంతా వస్తారు పోతారు, జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఎన్డీఏలో లేడు కానీ ఏ రోజు బీజేపీకి ఎదురు చెప్పలేదు, ఏ రోజు కూడా ఎన్డీఏ పెట్టిన బిల్లుల్ని వ్యతిరేకించలేదు అన్నట్టుగా జగన్ క్రెడిబిలిటీ ఒక్కసారి పెంచుదామని చూశారు. అప్పుడు ఇక పవన్ కళ్యాణ్ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. అసలు జగన్ని అరెస్ట్ చేస్తే ఏంటి, చెయ్యిపోతే ఏంటి, నాకే సంబంధం. జగన్ మీద కేసులు ఉంది ఎక్కడ? కోర్టుల్లో. అరెస్ట్ చేయాల్సింది ఎవరు? ఆ కోర్టు తీర్పులను బేసు పోలీసులు, లేదంటే సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు. నేను చెప్తే అరెస్ట్ చేస్తారా? కాదు కదా అని క్లారిటీ ఇచ్చి పడేశారు. దాంతో అరే తేడా కొట్టేటట్టు ఉందిరా బాబు అని అనుకుని అన్నారు. ఈ లోపు నాగేశ్వరరావు వ్యాఖ్యలు వెనక తీయించారు. ఆయన తీసాడా వాళ్ళు తీయించారు నాకు తెలియదు. ఆయన వెనక తీసుకున్న ఏమైంది, ఇక చెడుగుడు ఆడేశారు అంతా కూడా. వెనకాల ఎవరో చెప్తే ఇదంతా చేశాడు, బూమరాంగ్ అయ్యేసరికి ఆ మనిషి వెనకాల వేసుకున్నాడని. ఇక ఈ లోపు ఏమైంది, పవన్ కళ్యాణ్ని డిమేజ్ డ్యామేజ్ చేయాలి. ఎక్కడ? ఏపీలో అయ్యేది కాదు. ఎందుకంటే ఏపీలో చేసిన దానికి గాను 151 మధ్యలో 5 లేపేసి 11 ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఆయన సరే బుద్ధి మారడా, సిగ్గు రాలా ఏంటి, మరలా ఆయన తిట్టించాలి. ఏపీలో తిడితే కష్టం, సో తెలంగాణలో తిట్టిద్దాం. ఎలా తిట్టిద్దాం? నాగేశ్వరం మీద కేసులు పెడుతుంది జనసేన వాళ్ళు, నాగేశ్వర అండ్రాన మాట్లాడినదేమో జనసేన వాళ్ళు, ఈ జనసేన హెడ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అసలు వీటిని ఖండించలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ దీన్ని వెనుకున్నాడు అని చెప్పేసి హైలైట్ చేద్దాం అని చెప్పేసి జనాలు ఊరిని పెడితే వాళ్ళని ప్రెస్ క్లబ్ పట్టుకొచ్చేసి అసలు ఆ ప్రెస్ క్లబ్కి డబ్బులు కడుతుంది ఎవరు, అసలు వస్తుంది ఎవరు వీళ్ళంతా అని ఒక్కసారి కనుక రిపోర్ట్ కనుక బయటకు తీస్తే వాళ్ళు ఎవరిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అప్పుడు అసలు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, బీఆర్ఎస్ ఉంది అని అంటున్నారు. ఎందుకు? ఎప్పుడన్నా కానీ తెలంగాణలో ఆంధ్రోడు అంటూ ఆంధ్రోల మీద విషయం కక్కుతున్న ట్రై చేశారు అంటే ఖచ్చితంగా వెనక బీఆర్ఎస్ ఉండిద్దని అంటారు. కారణం ఏంటి? వాళ్ళు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడితేనే ఆ పార్టీ మనుగడ. అంత కలగలిసి ఉన్నారు అన్నప్పుడు, అంత సవ్యంగా ఉందిరా అన్నప్పుడు అసలు వాళ్ళు మరి ఎవరు పట్టించుకోరు అన్నది మన అర్థమైపోయింది వాళ్ళకి. ఇక దాంతో మనలా ఈ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడతామని చూస్తున్నారు. కారణం ఏంటి? రేవంత్ రెడ్డికి బాగా ఓట్లు వేసినటువంటి జనాలు కౌంట్ తీస్తే టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి ఉన్నారు. అండ్ న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా గతంలో బీఆర్ఎస్ ఓట్లు వేసిన కూడా ఇప్పుడు ఇస్తారు, వీళ్ళకి కాంగ్రెస్కి వేశారు. సో ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళని భయపెడదాం అన్నట్టు ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని రెచ్చగొడదాం అన్నట్టు ఒకటి, మన కాంగ్రెస్ ఎవరైతే ఓట్లు వేస్తారో మరలా వారిని కాంగ్రెస్ అంటే మనది కాదురా, బీఆర్ఎస్ అంటే మనదని అనుకునేలా చేద్దాం అని వాళ్ళు కూడా చేస్తున్నారని అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారో లేదో, అసలు ఈ ప్రెస్ క్లబ్లో వీళ్ళంతా ఎవరు ఏందని చెప్పేసి చూస్తున్నారో లేదో, ఓవరాల్గా అయితే మాత్రం ఈవినింగ్ జనసేన వాళ్ళు ఈ వీడియో ఇచ్చే సమయానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టవచ్చు, లేదా వీడియో ఇచ్చిన తర్వాత పెట్టవచ్చు. నాకున్న సమాచారం మేరకు ఎవరైతే పవన్ కళ్యాణ్ అండ్రాన మాట్లాడినారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా దూషిస్తూ మా నాగేశ్వరరావు అంటూ ఉన్నారో, ఇలా అంటూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాగేశ్వరరావు కోసమే కదా. మరి ఆ నాగేశ్వరరావు వచ్చేసి అసలు వీళ్ళు ఎవరో నాకు సంబంధం లేదనో, వాళ్ళు అంటున్న మాటలు కరెక్ట్ కదనో పబ్లిక్గా చెప్పగా నేను చావట్లా అంటే ఆయన వీళ్ళు అనుకుని అనుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఆయన మీద మరలా కేసులు పెట్టబోతున్నారంటే ఎక్కడ? తెలంగాణలో కేసులు పెట్టబోతున్నారు. తెలంగాణ బిడ్డలే నాగేశ్వరం మీద కేసులు పెట్టబోతున్నారు, లీగల్గా వెళ్ళబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి ఈయన మీద కొన్ని వీడియోలు ఎవరో చేసి పెట్టారంట, అవినీతి చేశాడు, అక్రమం చేశాడు, అదని ఇదే వాళ్ళ మీద కేసులు పెట్టబోతున్నారంట. ఇక ఈ ప్రెస్ క్లబ్కి వచ్చి ఎవరైతే ఘోరంగా మాట్లాడుతూ చెప్పులతో కూడా హడావుడి చేస్తారో వీళ్ళ మీద కూడా కేసులు పెట్టబోతున్నారంట. సో అంతా కూడా లీగల్గా వెళ్ళబోతూ ఉన్నారు. రేపు జూన్ 2వ తారీఖున తెలంగాణలో జనసేన సభ మీటింగ్ సమ్మేదో ఉంది. ఆయన వచ్చేలోపే అంతా సెట్ చేసి ఆయనకి గౌరవంగా స్వాగతం పలకని చెప్పి జనసేన వాళ్ళు చూస్తున్నారు. మెయిన్ వైల్ జనసేన వాళ్ళు ఇస్తున్న క్లారిటీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది కదా, చాలా ప్రాక్టికల్గా ఉన్నారు వాళ్ళు. ఏపీ అయినా తెలంగాణ లీగల్గా వెళ్దాం రెడీ అయిపోయి ఉన్నారు. ఓవరాల్ చూస్తే మాత్రం చేజేతులారా ఈసారి మోడీని టార్గెట్ చేస్తూ ఈ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ బ్యాట్ చేద్దామని అనుకొని వైసీపీకి సంబంధించిన అధినేత ఆయన జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పడ్డా నాకైతే అనిపిస్తుంది, భూమరాగంగా అనిపిస్తుంది. బహుశా అటు ఇటు అయితే ఆల్రెడీ కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరు? అమిత్ షా. ప్రధాని ఎవరు? మోడీ. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటి అని క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు ఏంటి, ఎప్పుడైతే మోడీ చంద్రబాబు దగ్గరికి తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి క్లోజ్ అయినాడో అప్పటి నుంచి ఇదంతా చేస్తున్నాడు కదా. సో ఇలా బయట ఉంటే ఇలానే చేస్తాడేమో, ఆయన మీద కేసు త్వరగా విచారణకు వచ్చేలా చేద్దాం, కేసులో తీర్పు వచ్చేలా చేద్దాం అని అనుకున్నారు అంటే ఏ కేసులైనా కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదు.
జైల్లో చెప్పకూడదు తప్పదు. మరి అది జరిగిద్దా లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ.